తిరుపతి జిల్లా వెంకటగిరిలో గడప గడప కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే ఏడాది వెంకటగిరిలో రాజకీయ యుద్ధం మొదలు కాబోతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టే అవకాశం ఉందన్నారు. 2024 ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేది తానేనని, ఇంకా ఎవరికైనా సందేహాలు మనస్పర్ధలు ఉంటే మీకోసం నేదురుమల్లి బంగ్లా గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. సీఎం జగన్ అందించిన సుపరిపాలనే ప్రతిపక్షాలు చేస్తామని చెబుతున్నాయని, 2024 ఎన్నికల్లో మళ్లీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట తప్పడం తెలుగుదేశం నైజం. మాట మీద నిలబడి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా వెరవక బెదరక నా ప్రజలకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ సంక్షేమ పథకాలు ఆ సమయంలో కూడా అందించి, చాలా క్లిష్టమైన పరిస్థితి, మన రాష్ట్ర స్థితిగతులు కూడా సరిగా లేకున్నా కూడా ప్రజలు బాగోగుని దృష్టిలో పెట్టుకొని సాయం అందించడం చాలా ఉపయోగపడింది. ఆ సమయంలోనే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది చాలా బాగా పనిచేస్తారు. ఐ సెల్యూట్ దెమ్ వన్స్ అగైన్. ఇలాంటి అధినేత అడుగుజాడల్లో నడుస్తూ ఆ పార్టీ అభ్యర్థిగా రేపు వెంకటగిరి నియోజకవర్గంలో నిలబడి మీ మద్దతుతో గెలిచి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని అందరినీ వేడుకుంటున్నాను.